సార్ ఒకటైతే మీరు రామ మందిర గుడి కట్టారు. చాలా సంతోషంగా ఉండుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏపీలో పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తమే కాదు, ఎంటైర్ దేశంలో చూస్తే మొట్టమొదటిగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే హిట్ యాజమాన్యానికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. ఇది దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఏ రకంగా అయితే అయోధ్య రామ జన్మభూమిలో రామ్లల్లా అంటే బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిందో ఆనాటి నుంచి మొత్తం దేశమంతా కూడా రామమయమైనటువంటి పరిస్థితి. అందరి గుండెల్లో కూడా రామనాదంతో అందరూ కూడా పులకించిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే దీనికంటే ముందు నుంచి కూడా మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ గారి యొక్క అద్భుతమైనటువంటి పాలన గత 9.5 సంవత్సరాలుగా మోదీ 1లో కొన్ని అద్భుతమైనటువంటి విజయాలు, మోదీ 2లో మనం చెప్పుకునేటట్టుగా మోదీ 2లో చూసినట్లయితే మనం ఒకటి అధికారం చేపట్టినటువంటి తొలి 70 రోజుల్లోనే 370 ఆర్టికల్ రద్దుతోటి, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ ఏదైతే రద్దు చేశారో వీటితోటి ఆరంభించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాంతో మోడీ గారి యొక్క ఆలోచనలు, మోదీ గారి యొక్క ఫ్యూచర్గా ఏ రకమైనటువంటి వ్యూహంతో వెళ్తున్నారు అనేది సుస్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు 2020లో మనకు వచ్చినటువంటి కరోనా నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిలో మనం భారతదేశం యొక్క పరిస్థితి ఏమైపోతుంది అని అనుకున్న రోజుల్లో మన వేగానికి కొద్దిగా బ్రేకులు పడుతూ నరేంద్ర మోదీ గారు మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడుకునేదానికి, వలస కార్మికులందరినీ కాపాడుకునేదానికి, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పేదవాడిని కాపాడుకునేదానికి ఆ రోజు నుంచి కరోనా వ్యాక్సినేషన్, ఉచిత వ్యాక్సినేషన్ని ప్రతి ఒక్క వ్యక్తికి అందించడం, దాని తర్వాత ఉన్నటువంటి ఉపాధి కోల్పోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉచిత రేషన్ని సుమారుగా 5 కిలోల బియ్యాన్ని ఒక్కొక్క వ్యక్తికి 2020 నుంచి ఇవ్వడం మొదలు పెడితే ఇవాళ వరకు రాబోయేటటువంటి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలకు కూడా కొనసాగేటటువంటి ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఈ పరిణామాలతోటి దేశవ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి పట్ల ఒక ఆరాధనాభావం ఏర్పడటం, ముఖ్యంగా అయోధ్య రామ జన్మభూమి ప్రతిష్ఠ జరిగిన తర్వాత అటు చంద్రయాన్ 3 విషయంలో ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి పరిస్థితి తర్వాత ఇవాళ వికసిత్ భారత్ యాత్ర పేరుతోటి ప్రతి ఒక్క గ్రామానికి కూడా నరేంద్ర మోదీ గారు ఏం చేశారు ఈ దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రానికి ఏం చేశారు, మన పల్లెకి ఏం చేశారు, మన పట్టణానికి ఏం చేశారు, మన ప్రాంతానికి ఏం చేశారని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకున్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, ప్రజలకి నరేంద్ర మోదీ గారి మీద ఒక నమ్మకం, మోదీ గారు మాట చెప్పారంటే ఒక గ్యారంటీ, మోదీ గారు ఈ దేశంలో ఎలా అయితే పరిపాలిస్తున్నారో రాష్ట్రాన్ని కూడా పరిపాలించాలని ఒక భావన అయితే కలిగింది. సార్ మీరు ఇప్పుడు మాట్లాడుతా కరోనా అండ్ ఆ సమయాల్లో జరిగినటువంటి కొన్ని సందర్భాల గురించి మీరు ప్రస్తావించడం అయితే జరిగింది. నేను ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు లేకుంటే దేశ రాజకీయాలు మాట్లాడే ముందు సార్ ప్రజల పురోగతి గురించి మాట్లాడటానికి ఇష్టపడతాను నేను. మీరు సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్గా ఎస్పెషల్లీ యూపీ, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా ఇట్లాంటి బీమారు స్టేట్స్ అని అనేవాళ్ళు వీటిని, ఎస్పెషల్లీ యూపీ, బీహార్ అండ్ జార్ఖండ్ బీమారు స్టేట్స్ అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు, అంత ఇంపార్టెన్స్ ఉన్న స్టేట్స్ కాదు, ప్రజల్ని కూడా చాలా చులకనగా చూస్తారు. అలాంటి వాళ్ళ కోసం మీ సెంట్రల్ లేబర్ బోర్డ్ అనేది కొన్ని కొత్త లాస్ అనేది తీసుకొచ్చింది యూపీలో. ఇప్పుడు మన ఇజ్రాయిలు, ఫిలిస్తీను, గాజా వారప్పుడు కూడా యూపీ నుంచి ఏదో స్పెషల్ లేబర్ బోర్డ్ యాక్ట్ కింద మీరు ఇక్కడి నుంచి ఇజ్రాయిల్కి అయితే మనుషులను అయితే సప్లై చేశారు. అసలు ఈ మీ ప్లానింగ్ అనేది కరోనా లాక్డౌన్ మీరు అనుకొని చేశారా, లేకుంటే వాళ్ళు చనిపోయాక మీ లేబర్ బోర్డు కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకుందా? మొట్టమొదటి నుంచి కూడా నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి పట్ల వారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనతోటి ఈ దేశంలో ఉన్నటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్ను కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకం అది 2014లో, అంటే ఈ కరోనా కంటే 6 సంవత్సరాల ముందుగా జరిగినటువంటి పరిస్థితి. ఓకే, నరేంద్ర మోదీ గారికి ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో దాని తర్వాత పరిణామాల్లో భాగంగా
ఈశ్రమ్ కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది. అది ప్యూర్లీ కరోనా తర్వాత వలస కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసుకున్న తర్వాత మా అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో అడ్వైజరీ బోర్డు పరిశీలన చేసిన తర్వాత అధికారులతోటి సమీక్షలు చేసిన తర్వాత ఆ ప్రపోజల్ని నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలకు తగ్గట్లుగా ఒక ప్రతిరూపంగా ఈశ్రమ్ కార్డుని రూపొందించడం జరిగింది. ఈశ్రమ్ కార్డు వల్ల ఎవరైతే వేరే ప్రాంతాల్లో నివసించేటటువంటి దినసరి కూలీలు ఉన్నారో, ఎవరికైతే పిఎఫ్ ఈఎస్ఐ లాంటివి బెనిఫిట్స్ రావట్లేదో వారందరినీ కూడా కాపాడుకోవాలా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కాపాడాలా, ఈ దేశంలో పనిచేసుకునేటువంటి ప్రతి ఒక్క శ్రామికుడికి కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్రామికుడికి కూడా ఈ దేశ ప్రభుత్వం అండగా నిలబడాలా, వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను పరిష్కరించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈశ్రమ్ కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత మీరు చెప్పినట్టుగా గతంలో అనేక చట్టాలు, సుమారుగా 27 చట్టాలు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ చట్టాల వల్ల ప్రజలకి నష్టం ఎక్కువ జరుగుతుంది, కార్మికులు ఎక్కువ నష్టపోతూ ఉన్నారు, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అనేక కారణాల రీత్యా పక్కదోవ పడుతున్నటువంటి పరిస్థితిలో సులభతరం చేయడం కోసం 27 చట్టాలని కుదించి 4 చట్టాలుగా మార్చడం. దీన్ని కొంతమంది కమ్యూనిస్టులు ఇటువంటి వాళ్ళు ఎదిరించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో, ప్రజలందరి యొక్క ఆమోదంతో, ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాలు కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల ద్వారా కానివ్వండి, అందరి యొక్క ఆమోదం పొందిన తర్వాత ఆ చట్టాన్ని 27 చట్టాలని 4 చట్టాల్లోకి మార్చుకొని 4 యాక్ట్స్ తోటి ఇవాళ అన్నీ కూడా సులభతరం చేసుకునేదండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి చెప్పాలి అంటే, గతంలో కనుక ఒక కార్మికుడు ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే రెగ్యులర్ ప్రొసీజర్లో భాగంగా వారందరూ కూడా వారికి ఉన్నటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ మరొకటో పెట్టుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ప్రకారంగా ఇచ్చేవారు. అంతే. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు అదేవిధంగా వారికి ఇన్సూరెన్స్ చేయాలంటే కూడా కొంత పిఎఫ్ వీలు కట్టు కొంత ఇన్సూరెన్స్ వీలు కట్టాలి. జేపీ గారు ఇక్కడ ఇన్సూరెన్స్ గురించి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. కొద్ది సంవత్సరాల క్రితం బాంబేలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది ఫిలిం స్టూడియోలో. అవును, ఇక్కడ కొంతమంది సజీవ దహనంగా చనిపోవడం కూడా జరిగింది. మీరు మీ జీవితంలో అదొక మలుపు రాయని చాలామంది అంటూ ఉంటారు. మీరు ఆ రోజు తీసుకున్నటువంటి యాక్షన్ ఇప్పటికీ బాంబేలో ఎంతోమంది మీ పేరు చెప్పుకుంటూ ఉంటారు ఆ యాక్ట్ వల్ల అని అంటారు. అసలు ఆ రోజు బాంబేలో జరిగింది ఏంటి, ఎలాంటి హృదయ విదారక సంఘటనలు మిమ్మల్ని కలిచివేశాయి, అసలు ఏం జరిగింది? ముంబైలో ఉన్నటువంటి ఒక ఫిలిం స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంగా మనందరికీ తెలుసు, ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే కొన్ని వందల మంది కార్మికులు, సినీ కార్మికులు దానిలో పనిచేస్తూ ఉంటారు. వారికి ఏదన్నా ఆపద వస్తే గనక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఏదో కొద్దో గొప్ప కాంపెన్సేషన్ ఇచ్చో, లేకపోతే ఏదన్నా వారికి సంబంధించినటువంటి చికిత్స చేయించో వారిని వదిలించేసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నెల జీతాల మీద పనిచేసేటటువంటి శ్రామికులు కాదు. వాళ్ళందరూ కూడా ఆ కార్మికులు ఎవరైతే ఉంటారో సినీ కార్మికులు డైలీ వేజెస్ మీద, కాంట్రాక్ట్ లేబర్ మీద పనిచేస్తుంటారు. వాస్తవం. దీని బాధ్యత ఎవరు చూసుకోవాలా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక యూనిట్ ఉంది, ఆ యూనిట్కి సంబంధించినటువంటి కార్మికులందరూ సినీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అక్కడ ఏదన్నా ప్రమాదం జరిగితే దానిలో ఆ సినిమా ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ బాధ్యత తీసుకోవాలా, లేదా వారిని అందరినీ పంపించినటువంటి ఆ యూనిట్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్ వాళ్ళ బాధ్యత తీసుకోవాలా, లేదా ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో ఆ షూటింగ్కి సంబంధించినటువంటి స్టూడియో వారు బాధ్యత తీసుకోవాలా? ఇంతకుముందు ఏ క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అయితే వారు ఒక షూటింగ్ జరుగుతుంటే అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగి అక్కడ ఉన్నటువంటి ఒక 10 మంది, ఎంతోమంది 30-40 మంది దాకా గాయపడ్డారు. ఒక 10 మంది అయితే సజీవ దహనం కావించబడ్డారు అక్కడ. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 3 విభాగాలు, ఇటు ప్రొడ్యూసర్ ఏమైనా సినిమా వీళ్ళ మీద వేస్తున్నాడు, ఎవరు స్టూడియోస్ మీద వేస్తున్నాడు, స్టూడియో వాళ్ళు ఏమైనా కాంట్రాక్టర్ మీద వేస్తున్నాడు, కాంట్రాక్టర్ ఏమైనా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి యూనియన్లు బాధ్యత తీసుకోవాలంటున్నారు. ఎవరు కూడా కాంపెన్సేషన్ ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఆ రకంగా వదిలేసి మిగతా బాధ్యతలు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో జాయిన్ చేసి చేతులు దులిపేసుకున్నారు. మెంటల్ టార్చర్. వాళ్ళు ఉన్న బతికినటువంటి వాళ్ళందరికీ ఏమైనా ఒక రకమైనటువంటి బాధ, చనిపోయిన వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించింది ఏమైనా వారిని ఆదుకునేటటువంటి వాడు ఎవరు లేరని ఒక బాధ. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వారందరూ కూడా తెలియజేస్తే ఇమీడియట్గా మా బోర్డుతో సహా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సినీ పరిశ్రమ యూనియన్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వారందరితోటి కూడా మాట్లాడి, ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక ఎంపీ గారు అక్కడి నుంచి కిరీట్ సోమయ్య గారు అని ఉన్నారు, వారితోటి కలిసి ఉద్యమం చేసి 4 రోజుల్లోనే వారందరికీ కూడా తలా 25 లక్షల రూపాయలు చొప్పున
వారందరికీ కాంపన్సేషన్ ఇప్పించడం జరిగింది. 25 lakhs. 25 lakhs పర్ హెడ్, 2.5 కోట్ల రూపాయలని ఆ రోజు ఉన్నటువంటి ఈ 3 విభాగాలు, అటు కాంట్రాక్టర్ కొంత భాగం, ఓకే, సినీ పరిశ్రమకు సంబంధించిన యూనియన్స్ కొంత భాగం, అదేవిధంగా సినీ స్టూడియోకి సంబంధించిన ప్రొడ్యూసర్తో సహా కలుపుకొని వారందరూ కలిసి కొంత భాగం చొప్పున తలా 8 లక్షల చొప్పున వారికి ఇవ్వటం, దానిలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంతమేరకు మద్దతు ఇవ్వటం, నైస్. ఇదంతా చేసిన తర్వాత తలా 15 లక్షల రూపాయలు ఇచ్చి వారందరికీ కూడా ఒక భరోసా కల్పించడం జరిగింది.